ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మను అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగు పొందియే మేము వెలుగు చూచుచున్నాము. కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము 9వ చరణం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దావీదు మహారాజు తెలియజేస్తున్నాడు, ఆయన యొద్ద జీవపు ఊట కలదు. అసలు యేసయ్యే జీవపు ఊటని ఆయన తెలియజేస్తున్నాడు. ఆయనే ఆ జీవపు ఊట అయ్యున్నాడు. ఈ జీవపు ఊట మనుషులకు రక్షణనిస్తుంది. ఈ జీవపు ఊట మనుషులను ప్రేమిస్తుంది. ఈ జీవపు ఊట మనిషిని దేవుని యొద్దకు నడిపిస్తున్నది. సమరయ స్త్రీతో ఆయన అంటున్నాడు, జీవజలం ఇచ్చువాడుని నేనే అని అంటున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 11వ వచనం. ఆయన జీవపు ఊట అయి ఉన్నాడు, జీవజలమునిచ్చువాడై ఉన్నాడు. ఆయన ఇచ్చు జీవజలము నిత్య జీవమునకు నడిపించు జీవజలముగాను, అంతేకాకుండా పరలోకమునకు నడిపించు దేవునికి సమీపముగా చేయు పరిశుద్ధాత్మకును సాదృశ్యముగా ఉన్నది. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాడి కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా ఆయన చెప్పాను. యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనం. ఆ జీవజల నది లేక ఆ జీవజలము పొందబోవు పరిశుద్ధాత్మను గురించి ఆయన చెప్పి ఉన్నాడు. యోహాను సువార్త 7వ అధ్యాయం 39వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన జీవజలమై ఉన్నాడు, పరిశుద్ధాత్మ జీవజలముగా ఉన్నాడు. ఆయన మనల్ని నడిపించువాడిగా ఉన్నాడు. నీ జీవితంలో ఈ జీవపు ఊట నీకు చాలా అవసరము. నీవు జీవపు ఊట యొద్దకు నువ్వు పరుగులు పెట్టినప్పుడు ఆయన నీ జీవితాన్ని చక్కబరచగలడు. రూకలు లేనివారులారా వచ్చి దప్పిక తీర్చుకొనుడి అని ఆయన చలవిస్తున్నాడు. దప్పిక తీర్చువాడు ఆయనే. మీ ఆత్మలకు చేద తీర్పించువాడు ఆయన. మీ ఆత్మలను నడిపించువాడు ఆయనే. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన యొద్ద జీవపు ఊటున్నది. ఆ ఊట నీకు రక్షణనిస్తున్నది. నీ పాప బంధకం నుంచి నీకు విడుదల కలగజేయ ఊటగా ఉన్నది. నిన్ను ఆశీర్వదించేటువంటి జీవజలపు ఊటగా ఉన్నది. నీ జీవితాన్ని మేలుకరముగా చేసే జీవపు ఊటగా ఉన్నది. సమరయ స్త్రీ యొక్క జీవితాన్ని బాగు చేసిన ఆ జీవపు ఊట, ఎల్లప్పుడూ ఊరడి నీటి బుగ్గ అనబడుచున్నటువంటి ఆ జీవజలము ఈరోజు మిమ్మల్ని కూడా సంధిస్తున్నది. ప్రార్థించండి. మీ జీవితంలో దేవుడు మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆ జీవజలము పరలోకము నుండి భూలోకమునకు దిగి వచ్చి మనుషులమైనటువంటి మన హృదయములో ఆయన ప్రవహిస్తూ ఉన్నాడు. మనలను ఆ జీవజల నదితో నింపాలని, మనలను ఆశీర్వదించాలని ప్రియ సహోదరి సహోదరుడా, నేడే దేవుని యందు విశ్వాసం ఉంచండి, నమ్మండి. ఆ జీవజలము యొద్దకు నడిపించబడండి. ఆయన జీవాధిపతిగా జీవజలమై ఉన్నాడు, ఆత్మై ఉన్నాడు. ఆయన మీ జీవములో జీవజల నదులను ప్రవహింపజేసి మీ జీవితాలను ఆశీర్వాదకరముగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. నేడే ప్రార్థించండి. జీవజలాన్ని కోరుకోండి. జీవజలము యొద్దకు నడిపించబడండి. దేవుని చేత వివేచించబడండి. దేవుడు మీ జీవితంలో అనేకమైన మేళ్లను కార్యాలను చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నేడే ప్రార్థించండి. తప్పక దేవుడు మీ జీవితంలో గొప్ప మేళ్లు చేయడానికి జీవజలపు ఊటగా మీ యొద్దకు వచ్చాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, విమోచకుడా, జీవజలపు ఊటై ఉన్న దేవానికి స్తోత్రాలు. నీ బిడ్డలు జీవజలపు ఊట నిన్ను ఆశ్రయిస్తూ ఉండగా వారి జీవితాల్లో మేలును, ఆశీర్వాదమును, జీవమును దయచేయి నాయనా.
నడిపించు పరిశుద్ధాత్మ అనుభూతిని వారికి అనుగ్రహించండి. ప్రతి విధమైన ఆటంకములు తొలగించు జీవాధిపతి, జీవజలమైన దేవ, ఈ బిడ్డల పక్షాన లేచి నిలవబడి మీ గొప్ప కార్యములు చేసి వారిలో ప్రవహించమని, వారిని ఆశీర్వదించి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.